నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారిని చేతిగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి శ్రీలక్ష్మీ రామానంద్ గారు మాట్లాడుతూ వార్డులోని ప్రతి సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం వార్డు ప్రజల మద్దతుతో ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ కాటా ప్రభాకర్, ద్రోణ గోపి, ఎర్ర యాకూబ్రెడ్డి, రంజిత్ రెడ్డి, తోకల శ్రీనివాసరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. నమస్తే అండి, నా పేరు పెండెం శ్రీలక్ష్మీ రామానంద్. కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా 25వ వార్డులో పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అంతకుముందు కూడా నేను 19వ వార్డు ఉండే 19వ వార్డు 25వ వార్డు అయింది. 19వ వార్డు ఉన్నప్పుడు కూడా ఇక నేను కౌన్సిలర్గా పోటీ చేశాను, గెలిచాను. అప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మా వార్డులో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ వేయించడం జరిగింది. ఇల్లు లేని వాళ్లకు ఇంద్రమ్మ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా, ఈ వార్డు సభ్యులందరూ కూడా నన్ను అధిక మెజారిటీతో గెలిపిస్తే వాళ్ళకి ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. వాళ్ళ సమస్యలు తీర్చడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేలా చేస్తాను. 25వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరించబోతున్నారు? మనము దొంతి మాధవరెడ్డి గారి, మన ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి సహకారంలో వారి సూచనల మేరకు మన వార్డులో ఎలాంటి సమస్య అయినా కూడా, అంటే మంచినీటి సమస్య ఉంది, ఆ సమస్యను దాదాపు 80% వరకు తీర్చడం జరిగింది. ప్రతి 10-15 ఇళ్లకు ఒక బోర్ వేయించడం జరిగింది. ఇంకా అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించడము, పెన్షన్లు ఇప్పించడము, రేషన్ కార్డులు కూడా ఇప్పుడు దాదాపు చాలా మందికి ఇప్పించాము. ఇంకా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇవ్వడానికి మేము కృషి చేస్తాము. Agora
గుర్తుకే పెండెం లక్ష్మీ రామన్ గారి చేతి గుర్తుకే దంతి మాధవరెడ్డి గారి నాయకత్వం దంతి మాధవరెడ్డి గారి నాయకత్వం దంతి మాధవరెడ్డి గారి నాయకత్వం దంతి మాధవరెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ అయి కాంగ్రెస్ అయి కాంగ్రెస్ అయి కాంగ్రెస్ అయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ రామానంద్ గురించి ఎస్ రామానంద్ తాత వాళ్ళ నాయన పనిచేస్తారు అవకాశం నాదే. కానీ నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాల్లో సేవ చేసి ఈ యొక్క గ్రామంలో నియోజకవర్గంలో ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈయన తప్పకుండా రాజకీయాల్లో అవకాశం కల్పించాలి, వారికి సేవ చేసే ఆ యొక్క బాధ్యత ఇవ్వాలని చెప్పే కాంగ్రెస్ పార్టీలో తీసుకొని పోయినసారి చైర్మన్ గా చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం, కష్టపడ్డాం. ఆ రోజు మనకు అవకాశం రాలేదు. నాటి నుండి నేటి వరకు కూడా ఈయనే అభ్యర్థి అని చెప్పిన తప్ప నీ లెక్క బ్రోకర్ మాటలు మాట్లాడి, లూపర్ మాటలు మాట్లాడి, లుచ్చా మాటలు మాట్లాడి అన్నమాని ఇప్పుడు తింటారు రజనీబాబు దగ్గర. ఒకరి చైర్మన్ చెప్తాడ, ఒకరి మీద అవిశ్వాసం పెడతాడు. సిగ్గు శరం ఉందా? లుచ్చా లూపర్. మేము నమ్ముకున్న కార్యకర్తలకి ఏదైతే చెప్పామో అది చేస్తున్నాం, ఏదైతే ఇస్తామన్నామో అదే ఇస్తున్నాం. నీ లెక్క లూపర్ లుచ్చా మాటలు మాట్లాడే తత్వం కాదు మాధవరెడ్డి. కాబట్టి రామానంద్ వాళ్ళ కుటుంబంలోనే శ్రీలక్ష్మి ఈ రోజు చైర్మన్ అవుతా ఉంది. మీ ఆశీర్వాదంతో మీ యొక్క ఆశీర్వాదంతో మీ యొక్క పూర్తి సంపూర్ణమైన మద్దతు మంచి మనసుతో మీరు ఆశీర్వదిస్తా ఉన్నారు. తప్పకుండా పెద్ద మెజార్టీతో చైర్మన్ అవుతా ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ యొక్క ఇందిరమ్మ పాలనలో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పెండెం లక్ష్మి గారిని గెలిపించడానికి ప్రచారానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకుడు దొంతి మాదన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున మీ ప్రేమ అభిమానాలు కురిపిస్తూ రామానంద్ పెండెం లక్ష్మీ రామానంద్ గారిని ఆల్రెడీ గెలిచాడు అనే విధంగా విజయోత్సవ ర్యాలీ లాగా ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు సోదర సోదరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నిజాయితీకి అబద్దాలకు పోటీ జరిగి ఎన్నికలు జరుగుతున్నాయి. నిజం వైపు ఉండాలన్నా అబద్దాల వైపు ఉండాలన్నా మనమే నిర్ణయించుకోవాలి. ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు. పోయినసారి ఎన్నికల్లో శ్రీమతి లక్ష్మీ రామానంద్ గారి ఎన్నికల ప్రచారంలో ఆ రోజు మేము కూడా పాల్గొనడం జరిగింది. అధికారం ఉంది టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, కానీ అభివృద్ధి ఎక్కడ ఉందో మనందరం కూడా చూశాం. నిన్న మొన్న ఈ 4 రోజుల నుంచి ప్రచారంలో ఏదన్నా డివిజన్ కు పోతే అక్కడ ఒక రోడ్డు లేదు, మురికి కాలువ లేదు, దోమలు కుట్టుడు కాకపోతే మామూలు కుడతలు. అవునా కదా? మరి నువ్వు ఎడబోయిందా నీ అభివృద్ధి? ప్రతిసారి ఒకటే నినాదం, నేను తెచ్చినా కాగితాలు. కాగితాలు అంటే ఎలా ఉండాలో దొంతి మాదన్నను చూసి నేర్చుకోవాల్సిందిగా ప్రతిపక్ష నాయకునికి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు లేవు, కేవలం జరిగేది మున్సిపల్ ఎన్నికలే.
మున్సిపల్ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలైనా చిత్తశుద్ధితోని ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సుమారు 100 కోట్ల నిధులు తెచ్చి గల్లీ గల్లీలో హైవే లాంటి రోడ్లు వేస్తుంటే కళ్ళు గుట్టి చూసి ఓర్వలేక అబద్దాలతోని నాసిరకం అని ఒకడు అంటాడు. వాడు నిన్న కాక మొన్న ఇల్లనే ఉండే సార్ 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 అని వెనుకెమ్మటే ఉండే సారే ఉండే వాడు కూడా మాట్లాడతాం. నాసిరకం అట. నీకు శాతనైతే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేయించుకోండి. వస్తే బిడ్డ నిజంగా క్వాలిటీ వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు. బడుగు వర్గాల ఆశా జ్యోతి, అభివృద్ధి ప్రభాత పెద్దలు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ప్రతికే మిత్రులకు, వేదిక మీద ఉన్న మరియు ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న నా దైవ సామానులైన ప్రజలందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గత 50-60 సంవత్సరాల నుండి మా తాతగారు అయితేంది, మా నాన్న అయితేంది, ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకొని మేము కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. 2010లో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి ఆ రోజు మా నాన్నగారు కొన్ని అనివార్య కారణాల వల్ల టీడీపీలో ఉంటే పెద్దలు ఎమ్మెల్యే గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో మీరు ఉండాలి, మీ కుటుంబం అంటే, నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంటే చిన్న పిల్లగాని 18 అంటే 24-23 సంవత్సరాలు ఉండేది. సార్ నన్ను ఎక్కడ చూసినా రామానంద్ అని పిలిస్తే నేను ఎమ్మెల్యే గారికి ఆకర్షితులై, ఎందుకంటే ఇక్కడ 3 సార్లు మా తాత ఎమ్మెల్యే గారు నిలబడి త్రుటిలో పోవడం జరిగింది. కమ్యూనిస్టులకు ధీటైన సమాధానం ఇచ్చుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడించబడ్డాడు కానీ ఓడించలేదు. అయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నాం. మరి పెద్దలు ఇక్కడ అభివృద్ధి కావాలి, 50 ఏళ్ల నుండి అభివృద్ధి అవుతలేదని చెప్పి నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో 2010లో చేస్తే మా తాతగారి విగ్రహం పెట్టించి పెండం కట్టయ్య గారు కొన్నేళ్ల నుండి సేవలు చేసిందని చెప్పి విగ్రహం పెట్టించి మరి మా తాతను, మా కుటుంబాన్ని మరి ఈ రోజు